హలో అండి, ఈరోజు మనం ఇన్హెరిటెన్స్ గురించి మాట్లాడుకుందాం. నమస్తే సార్. సార్, మనకి ప్రెజెంట్ డేస్లో లాలో ఎక్కువగా మనకి మార్పులు చేర్పులు జరిగాయంటే ఇన్హెరిటెన్స్ గురించి అని అందరూ అంటూ ఉంటారు. ఎందుకంటే ఒకప్పుడు ఒక తండ్రి ఆస్తి ఒక వాళ్ళ అబ్బాయికి మాత్రమే వచ్చేదని చెప్తూ ఉండేవారు చాలామంది. అమ్మాయిలకి అనేది హక్కు ఉండేది కాదని చెప్తూ ఉండేవారు. తర్వాత కాలంలో మార్పులు చేర్పులు జరిగాయని చెప్పి విన్నాం. వాటి గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మనకి ఆడవాళ్ళకి ఆస్తిలో హక్కు కావాలి అనేది కాన్సెప్ట్ ఫస్ట్ పెట్టింది ఎన్టీ రామారావు గారు. 1987 సంవత్సరంలో ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి ఆస్తిలో అప్పటికి పెళ్ళి అవ్వకుండా ఉండి 87కి పెళ్ళి అవ్వకుండా ఉమ్మడి ఆస్తిలో భాగంగా ఉన్న ప్రతి ఆడపిల్లకి ఆయన హక్కు కల్పించారు. తర్వాత 2005 సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి ఆడపిల్లకి హక్కు ఉండాలి ఉమ్మడి ఆస్తిలో కూడాను అని చెప్పేసి 2005 సంవత్సరంలో 20 డిసెంబర్ 2004 తర్వాత నుంచి ఎవరైతే హిందూ సాంప్రదాయంలో కర్త అంటాం, మనం ఉమ్మడి ఆస్తి కర్త అంటాం, కర్త పేరు మీద ఆస్తి ఉంటే బై బర్త్ ఆడపిల్లకు కూడా ఆస్తిలో హక్కు వచ్చినట్టు కింద డిక్లేర్ చేశారు. 87 నుంచి 2005 వరకు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాత్రమే ఆ చట్టాన్ని అమలు చేసింది. 2005లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 20 డిసెంబర్ 2004 తర్వాత నుంచి ఉమ్మడి కర్త పేరు మీద ఉన్న ఆస్తి ప్రతి దాంట్లోనూ ఆడపిల్లకి హక్కు ఇచ్చారు. పెళ్ళి అవ్వనివ్వండి, పెళ్ళి అవ్వనివ్వకపోండి. ఎంత పర్సెంట్ సార్? యాజ్ సచ్ యాజ్ సన్. కొడుకు ఎంత ఆస్తి హక్కు ఉంటుందో కూతురికి కూడా అంతే హక్కు ఉంటుంది. సపోజ్ ఒక ఎక్స్కి 100 రూపాయలు ఉన్నాయి, ఆయనకి తండ్రి అయిన వై ఆస్తి ఇచ్చారు. సో బై బర్త్ ఎక్స్కి పుట్టే పిల్లలకి ఏ బి అనుకోండి, ఏ మేలు బి ఫీమేల్ అనుకోండి, ఏ బి ఇద్దరికి సమానంగా 100 రూపాయల హక్కు ఉంటుంది. అంటే ఆ 100 రూపాయల్లో ఏ బి పుట్టంగానే ఎక్స్కి 35 రూపాయలు ఉంటుంది, అంటే 33.5, బికి 33.5, ఏకి 33.5, ముగ్గురికి 3 వాటాలు అవుతాయి. బై బర్త్ షేర్ అంటారు దాన్ని. రేపు పొద్దున ఎక్స్ చనిపోయిన తర్వాత వీళ్ళ 33.5 కాకుండా ఏదైతే 33.5 ఎక్స్కి మిగులుద్దో దాన్ని మళ్ళీ 3 వాటాలు వేస్తారు, తన ఎక్స్ భార్యకి, బి అండ్ ఏకి. అందరూ ఏమనుకుంటారంటే తాత ఆస్తి మనవలకి సొంతం, మనవలకి వస్తుంది అనుకుంటారు. అది తప్పు. తాత ఆస్తి ఏదైతే ఉందో అది కొడుకు యొక్క ఆస్తిలో ఉన్న వాటాని మనవలకి పంచుతారు, అంతే తప్పించి డైరెక్ట్గా వచ్చేది. 3 generations, గ్రాండ్ ఫాదర్, ఫాదర్ అండ్ సన్ ఆర్ డాటర్. ఈ 3 generations లింక్ ఉంటాయి. దాన్ని సెక్షన్ 6 అని హిందూ సెక్షన్ యాక్ట్లో హిందువులకైతే దాన్ని యొక్క రూలింగ్. అదే క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి వేరే విధంగా ఉంటుంది. సార్, మనకి లాలో కూడా రిలేషన్స్ బట్టి మనకి లా అనేది ప్రిపేర్ మీకు హిందూ లా అనేది కోడిఫైడ్ లా, క్రిస్టియన్ లా అని ఇండియన్ సక్సెషన్ యాక్ట్ అని అది రూల్ చేస్తుంది. అదే ముస్లిమ్స్ అయితే అన్కోడిఫైడ్ లా. ముస్లిమ్స్లో అయితే కనుక మనకి ఈ సక్సెషన్ ఉండదు. ముస్లిమ్స్లో షేరర్స్, రెసిడ్యూరీస్ ఉంటారు. అంటే నేను 100 రూపాయలు నేను సంపాదించాను, నా వైఫ్ నాకు 1/3 షేరర్ నేను పెళ్లి చేసుకున్న తర్వాత. నా కొడుకు, కూతుర్లు రెసిడ్యూరీస్ అవుతారు. నా కూతురికి 1/3 వంతు వచ్చింది అనుకోండి, దానికి డబుల్ కొడుకు రావాలి. ఇంత డిఫరెన్స్ ఉంటుంది అంటారా? కంపల్సరీగా. ఇప్పుడు అంటే 1,00,000 రూపాయలు నేను సంపాదించాను, నా వైఫ్కి 1/3 అంటే 30,000 రూపాయలు తనకి వెళ్ళిపోతుంది. మిగిలిన 70,000లో 20,000 నా కూతురికి ఇస్తే 50,000 రూపాయలు, 40,000 రూపాయలు నా కొడుకు ఇవ్వాలి నేను. మిగిలిన 10,000 రెసిడ్యూస్ గ్రాండ్ చిల్డ్రన్ వాళ్ళకి వెళ్తుంది అనమాట. అయితే మనకి లాలో కూడా చాలా వరకు మనకి డిఫరెన్సెస్ ఉన్నాయంట. కమ్యూనిటీని బట్టి డిఫరెన్స్ ఉంటుంది. అలాగే 6 బుద్ధిస్ట్కి అయితే కనుక ఇండియన్ సెక్షన్ యాక్టే. మళ్ళీ వాళ్ళకి హిందూ సెక్షన్ యాక్ట్కి పెద్ద తేడా ఉండదు. ఓన్లీ ముస్లిమ్స్కి చాలా డిఫరెంట్గా ఉంటుంది. నిజంగా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది సార్. అంటే ఇప్పటి వరకు అందరూ అనుకునేది ఏంటంటే లా ముందు అందరూ ఒకటే అనుకుంటూ ఉంటారు కదా, అంటే అందరికీ ఒకటే. లా ఆఫ్ సక్సెషన్ అనేది వాళ్ళ యొక్క కమ్యూనల్ బేస్ మీద తీశారు కాబట్టి కంపల్సరీగా డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది వస్తే ఏ కమ్యూనిటీకి చెందినా సరే అందరికీ ఒకటే లైన్ ఆఫ్ సక్సెషన్ వస్తుంది బహుశా. సార్, ప్రెసెంట్ డేస్లో చాలా కొంతమంది ఎవరో 2 ఫ్యామిలీస్ ఉండొచ్చు, మేబీ ఫస్ట్ వైఫ్ అండ్ సెకండ్ వైఫ్. ఒకవేళ ఆ పర్సన్ అనేది హెడ్ పర్సన్ అనే వాళ్ళు చనిపోతే ఎవరికి వెళ్తుంది సార్ ఈ ఆస్తి అనేది? ఇది చాలా మంచి ప్రశ్న, అందరూ తెలుసుకోవాల్సిన ప్రశ్న కూడాను.
మన హిందువులు అని కాదు, ఇండియాలో హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు వదిలేండి, ఇండియాలో బైగమి అనేది ఇదివరకు చాలా చాలా వరకు నిషిద్ధం. అంటే ఒక భార్య ఉండగా ఇంకో పెళ్లి చేసుకోవడం అనేది ఏ కులంలోనే ఎవరు ఒప్పుకోవట్లా. కాకపోతే ఫస్ట్ భార్యకి విడాకులు ఇవ్వకుండా రెండో భార్యను పెళ్లి చేసుకున్న పక్షంలో రెండో భార్యకి అయితే ఎటువంటి హక్కులు ఉండవు. కాకపోతే ఆవిడకి పుట్టిన పిల్లలకైతే మటుకు మొదటి భార్య పిల్లలకి ఎంత హక్కు ఉంటుందో రెండో భార్య పిల్లలకు కూడా అంతే హక్కు ఉంటుంది. భార్యకు మటుకు ఉండదు కానీ పిల్లలకు మటుకు హక్కు అలాగే ఉంటుంది. ఒకవేళ మొదటి భార్యకి డైవోర్స్ ఇచ్చి రెండో పెళ్లి చేసుకున్నాడు, డైవోర్స్ ఇచ్చిన ఆవిడకి హక్కులు కోల్పోతుంది. రెండో భార్య ఎవరైతే పెళ్లి చేసుకున్నాడో ఆవిడకి మొత్తం సర్వాధికారాలు ఉంటాయి. ఫస్ట్ భార్య ద్వారా పిల్లలు ఉంది, డైవోర్స్ తీసుకొని రెండో భార్య చేసుకొని వాళ్ళ ద్వారా పిల్లలు నలుగురు పిల్లలకి సమానంగా. సో అందరికీ అనేది న్యాయం జరుగుతుంది అంటారు సార్ ఇక్కడ? అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, అంటే ఒక పర్సన్ లేరు అంటే ఖచ్చితంగా ఫస్ట్ వైఫ్కే వెళ్తుంది ఆస్తి అంతా అని కూడా అంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో అంటే ఇలాగ అన్నానే కాదు, ఎక్స్ట్రా మార్షల్ అఫైర్స్ చాలా పెరిగిపోయినాయి. మెట్రో సిటీస్లో అయితే మరీ దారుణంగా ఉన్నాయి. వాటిని అరికట్టాలా ఏంటి, వాళ్ళకున్న హక్కులు ఏంటి అనేది తెలుసుకునే పక్షంలో ఎవరూ లేరు. చాలామంది అమ్మాయిలు చిన్న చిన్న వాటికి లొంగిపోయి ఎవరి కిందో బతుకుతున్నారు చాలా మటుకు. మేము చూస్తున్నాం అవన్నీ. వాళ్ళు మమ్మల్ని ఫోన్ చేసి అడుగుతారు, ఏమంటే మాకేం హక్కు ఉండదా? అమ్మ మరి నీకు తెలిసి చేసుకున్నప్పుడు మేమేం చేయలేం కదా. అతని మీద నువ్వు కావాలంటే మిగిలిన కేసులు పెట్టుకో, చీటింగ్ కేసు పెట్టుకో, ఏమైనా పెట్టుకో, మేమేం చేయలేము, చట్టం మా చేతులు కట్టేసింది అంతే. ఓకే, లా పరంగా వెళ్తేనే మనకి అన్ని హక్కులు కల్పిస్తారంటారు అంతే. సార్ ప్రెసెంట్ డేస్లో పిల్లలకి హక్కు రావడం అనేది ఓకే, అంటే కన్న వాళ్ళకైతే ఓకే, అంటే పిల్లలకి చాలామంది అడాప్ట్ చేసుకుంటుంటారు, లేదంటే పిల్లలు లేరను, లేదంటే ఎక్స్ట్రా పిల్లలు ఉంటే బెటర్ అని చెప్పి కొంతమంది అడాప్ట్ చేసుకుంటూ ఉంటారు. సో బర్త్ ఇచ్చిన వాళ్ళకి ఎంత హక్కు ఉంటుందో అలాగే అడాప్ట్ చేసిన వాళ్ళకి కూడా అంతే హక్కు ఉంటుంది అంటారా, లేదంటే డిఫరెంట్ అంటారా? ఇండియాలో లీగల్లీ అడాప్టెడ్ మ్యాక్సిమం అడాప్టబుల్ ఏజ్ అంటే మనకి ఏజ్ ఆఫ్ 16 ఇయర్స్ లోపల పిల్లల్ని ఎవరైనా మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. సపిండ రిలేషన్షిప్ ఉండకూడదు, స్వగోత్ర ఉండకూడదు. అంటే ఏంటి సార్? గోత్రము పిండము ఒకటి అవ్వకూడదు హిందూ సాంప్రదాయ ప్రకారం, హిందువుల్లో అయితే. అర్థమైందండి? సో అలాగే ఈ 16 ఏళ్ళ లోపల పిల్లల్ని హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అని ఒకటి ఉంది. దాంట్లో ఉన్న క్రియల ప్రకారం చేసుకొని అనిరుతులు చేసి అడాప్షన్ డీడ్ రాసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే పిల్లలు పుట్టిన వాళ్ళకి ఎంత హక్కు ఉందో అలా చేసిన వాళ్ళకి కూడా అంతే హక్కు వస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా ఫాలో అయితే వాళ్ళకి ఉండాల్సిన హక్కులు వాళ్ళకి ఉంటాయి అంటారు? ఉంటాయి. మామూలుగా మన పుట్టిన పిల్లలకి ఎంత హక్కు ఉందో అడాప్ట్ అయిన వాళ్ళకి కూడా అంతే హక్కు ఉంటుంది. అయితే వాళ్ళు ఫైట్ చేయవచ్చు దేని గురించి అయినా. సార్ ఇప్పటి వరకు కూడా మనం తండ్రి నుంచి వచ్చే ఆస్తుల గురించి మాట్లాడుకున్నాం, మన పూర్వీకుల నుంచి కూడా మనకు ఆస్తులు అనేవి వస్తూ ఉంటాయి కదా సార్. కొంతమంది అయితే చాలామంది తీసేసుకుంటూ ఉంటారు, కొంతమందికి ఉండవు, అంటే ఫైట్ చేయలేకపోవడము లేదంటే ఫైట్ చేయలేము అని అనుకోవడమో తెలియదు, కానీ ఫైట్ చేయరు చాలామంది కూడా. సో పూర్వీకుల నుంచి వచ్చింది ప్రతి ఒక్కరికి సమానం అంటారా, లేదంటే ఒకవేళ ఏదైనా ఫైట్ చేయాలనుకుంటే లా పరంగా ఎలాంటి ఫైట్ చేయవచ్చు అంటారు? మీరు అడిగిన ప్రశ్న చాలా క్లిష్టమైంది. దీనికి హిందువులకు ఒకలాగా, ముస్లింలకు ఒకలాగా, క్రిస్టియన్స్కి ఒకలాగా ఉంది చట్టంలో. హిందువులకి అయితే 3 రకాల క్లాసులు ఉంటాయి. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 హెయిర్స్ అని ఉంటారు. క్లాస్ 1లో భార్య పిల్లలు, తండ్రి తల్లి వీళ్ళందరూ క్లాస్ 2లోకి వస్తారు. పెనమామలు మేనత్తలు మేనమామలు క్లాస్ 3 హెయిర్స్లోకి వస్తారు. సో ఫస్ట్ క్లాస్ 1 హెయిర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఫస్ట్ ప్రాపర్టీని క్లెయిమ్ చేయగలరు హిందువుల్లో. అంటే ఒక ఎక్స్ చనిపోయాడు అనుకోండి, అతని భార్య పిల్లలు మాత్రమే క్లెయిమ్ చేయగలరు. వాళ్ళెవరూ లేకపోతే అప్పుడు క్లాస్ 2 హెయిర్స్ వస్తారు, తండ్రి తల్లి బ్రదర్స్ సిస్టర్స్. వీళ్ళెవరూ లేరు, మేనత్తలు మేనమామలు వీళ్ళందరూ. అలాగే భార్యకైతే ఇందులో ఇంకొక చిక్కు కూడా ఉంది. ఏంటంటే పెళ్లి చేసుకుని ఇప్పుడు మనం అత్తారింటికి వెళ్ళిపోతాం, మనకి పిల్లలు లేరు, అత్తవైపు నుంచి మనకు ఆస్తి వచ్చింది, తిరిగి మళ్ళీ అత్తవైపు వాళ్ళు మాత్రమే క్లెయిమ్ చేయగలరు, పుట్టింటి వాళ్ళు క్లెయిమ్ చేయలేరు. దీన్ని ప్రాపర్టీ ఆఫ్ రివర్షన్ అంటారు. అంటే ఇప్పుడు ఆవిడకి ఆస్తి వెళ్తుందంటారా లేదా వాళ్ళ అత్త మామూలుకి వెళ్తుందంటారా? ఆవిడకి ఆస్తి వస్తుంది, ఆవిడ అనుభవించవచ్చు. ఆవిడ తదనంతరం ఇప్పుడు ఆవిడ భర్త పోయారండి, ఆవిడ క్లాస్ 1 హెయిర్ కాబట్టి మొత్తం ఆస్తి ఆవిడకి వచ్చేస్తుందండి. కానీ ఈవిడ తదనంతరం
ఈవిడ ఏమీ రాయకుండా చనిపోతే ఈ ఆస్తి ఈవిడ తలుపు వాళ్ళు అంటే మదర్ తరపు వాళ్ళు, భార్య మదర్ తరపు వాళ్ళు ఎవరు క్లెయిమ్ చేయలేరు. భర్త తరపు మేనమామలు లేకపోతే తల్లిదండ్రులు అన్నదమ్ములు వాళ్ళు క్లెయిమ్ చేయగలరు. ఒకవేళ ఈవిడ వీలు రాస్తే వీల్ ప్రకారం వెళ్ళిపోతుంది. ఓకే. మనకి ఈ లా అనేది వీలునామా రాయని పక్షంలో ఎటువంటివి చేయాలి, ఫస్ట్ పాయింట్. 2, పూర్వీకుల ఆస్తి. పూర్వీకుల ఆస్తిలో నాకెంత హక్కు బై బర్త్ ఉంది అనేది తెలుసుకోవడానికి. ఇప్పుడు 100 రూపాయలు నాకు ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్లో నాకు ఉండేది పావలా వాటా బై బర్త్, మిగిలిన ₹10 వాటా లేకపోతే పావలా వాటా నా తండ్రిదో తమ్ముడిదో ఎవరిదో ఒకళ్ళు అవుద్ది. వాళ్ళకున్న హక్కుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వీలు రాసుకోవచ్చు. వాళ్ళు అది వీలు రాయకపోతే యాజ్ పర్ లా పార్టీషన్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, కర్త అనేవాడు మన హిందూ సాంప్రదాయంలో చాలా ఇంపార్టెంట్. ఉమ్మడి ఫ్యామిలీలో కర్త అంటారు, అంటే ఇప్పుడు పెద్దనానో పెద్ద కొడుకో ఎవరో ఒకళ్ళు అతను ఇంపార్టెంట్. ఆస్తులన్నీ అతని పేరు మీద ఉంటాయి, అతని పేరు మీద ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. మరి మిగిలిన వాళ్ళకి హక్కు లేదా అంటే హక్కు ఉంది. నేను పలానా వంశం చెందిన వాడిని, పలానా ఆస్తి నాకు సంబంధం ఉంది అనేది రక్త సంబంధం ప్రూవ్ చేసుకుంటే చాలు, బై బర్త్ వాటా వచ్చేస్తుంది. మిగతా వాళ్ళకి ఎలా అప్లై అవుతుంది అంటారు? మిగతా వాళ్ళకి కూడా సేమ్, అందరికీ ఒకటే రూల్. వాళ్ళు క్లెయిమ్ చేయాల్సిన మటుకు కర్త దగ్గర నుంచి క్లెయిమ్ చేయాలి. మరి ఆ కర్త లేనప్పుడు సార్? కర్త లేనప్పుడు కర్త వెళ్ళాల్సి ఉంటారు కదా, కర్త పిల్లలు లేకపోతే భార్య ఉంటారు కదా. అవును సార్, అలా చేయొచ్చు. ప్రతి ఇంట్లోనూ పెద్ద కొడుకు లేకపోతే పెద్ద కూతురు ఇప్పుడు 2005 తర్వాత కర్త అవుతారు. కానీ యాక్చువల్గా మొదట్లో కర్త అనేది ఫీమేల్కి ఇచ్చేవారు కాదు, ఓన్లీ మేల్కి మాత్రమే ఇచ్చేవారు. ప్రెసెంట్ అందరూ సమానం అంటున్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఇస్తున్నారు. మరి అదే క్రిస్టియన్స్ అలాగే ముస్లిమ్స్ వాళ్ళు ఎలా? వాళ్ళది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. అంత కాంప్లికేటెడ్గా ఉంటుందా సార్? కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. దానికి ప్రత్యేకించి చార్ట్లు ఉంటాయి, ఆ చార్ట్లన్నీ అయిన తర్వాత కానీ మనం చెప్పలేము. చాలా చిక్కుముడి అనమాట. అది పెద్ద చిక్కుముడే. సో ఇన్హెరిటెన్స్ గురించి మ్యాక్సిమం మనం తెలుసుకున్నాం సార్. నిజంగా చెప్పాలంటే ఇన్హెరిటెన్స్ చాలామంది అనుకుంటూ ఉంటారు కేవలం పిల్లలకి మాత్రమే వస్తుంది, భార్యకు వెళ్దు లేదంటే వేరే వాళ్ళకి వెళ్దు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. బట్ చాలా వరకు ఈరోజు ఒక క్లారిటీ వచ్చింది సార్. నేను ఈరోజు తెలుసుకున్న విషయం ఏంటి అంటే లా అందరికీ ఒకేలా ఉండదని తెలుసుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.